అమెరికాలో ట్రక్ డ్రైవర్లు లోకల్ వాళ్ళకంటే కూడా విదేశాల నుంచి అక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు లేదా విదేశాల్లో డ్రైవింగ్ వచ్చినటువంటి వాళ్ళని కొన్ని కంపెనీలు తీసుకొచ్చి అక్కడ జాబ్స్ ఇప్పిస్తుంటాయి. వాళ్ళకి అక్కడ సరిగ్గా వచ్చినా రాకపోయినా చేస్తున్నటువంటి అంటే వాళ్ళు అనేక దేశాలు ఈవెన్ మనకైనా సరే సిగ్నల్స్ పట్టించుకొని అలవాటు ఉంటుంది. అమెరికా లాంటి చోట సిగ్నల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వాలి. చిన్న తేడా వస్తే పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాలకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటిదాకా ఆ సదరు డ్రైవర్ మీద కేసు, డ్రైవర్ అరెస్టు, ఆ పైన ఇదిగో విదేశాల నుండి వచ్చాడు అమాయకుడు అన్నటువంటి పాయింట్తో బెయిల్ ఇవ్వడం, మళ్ళీ వాడు ఇంకొక యాక్సిడెంట్ లేకపోతే వాడిని డిపోర్ట్ చేస్తారు, మళ్ళీ ఇంకోటి అట్లాగే వస్తుంటాడు. దీని మీద అమెరికన్ సుప్రీంకోర్టులో ఒక ఛాలెంజ్ చేసినటువంటి నేపథ్యంలో 9 మంది జడ్జీలు కలిపి ఒక తీర్పు ఇచ్చారు. ఏమనంటే ఒక ప్రమాదం జరిగింది ట్రక్కు వలన అంటే ఆ ట్రక్కు డ్రైవర్ది ఎంత బాధ్యతో ఆ డ్రైవర్ని అవగాహన లేని నాలెడ్జి లేనటువంటి వాడిని తీసుకొచ్చి ఆ పోస్టులో పెట్టినటువంటి ఆ యజమానిది కూడా బాధ్యతే, యజమాని కూడా శిక్షార్హుడే అని తీర్పిచ్చింది.